సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అవుతుంది. రాజధాని కోసం 47,387 కోట్ల రూపాయలు అప్పులు చేయటం, మరో 9,200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపించటం నిజం కాదా? 7 బిల్డింగ్లకు 14,092 కోట్లు ఖర్చు చేస్తూ ఉండటం నిజం కాదా? రాజధానిలో మీ మనుషులు ఏవిఎం రాధాకృష్ణ, అశ్వినీధర్, బలుసు శ్రీనివాసరావు, పెద్దవాడ రమేష్ వంటి వారితో పాటు మీ బినామీలకు రోడ్ల పక్కన, సామాన్య రైతులకు చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు ఇవ్వటం నిజం కాదా? మాదిగను సూచిస్తే మీకు బీపీ పెరిగి మీ మంత్రులతో బూతులు తిట్టిస్తూ ఉండటం వాస్తవం కాదా? కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లుతుందెవరు? రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్ళు కాదా? ఆ కేసులో దోషుల్ని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉంచి కాపాడలేదా? మా నాన్నను నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేను చూస్తా అని మీరు బెదిరించటం, ఆ మాటలన్న 2-3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం నిజం కాదా? మా చిన్నాన్న వివేకానంద రెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా? మా చిన్నాన్నను చంపిన వ్యక్తి ఈ రోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతూ ఉండటం నిజం కాదా? మీ లాయర్ సిద్ధార్థ లూత్రానే దస్తగిరి తరపున కూడా వాదిస్తూ ఉండటం వాస్తవం కాదా? చంద్రబాబు బావమరిది ఆయన వియంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని ఇద్దరిని కాల్చి పడేయలేదా? ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్మెన్ ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో మోది చంపలేదా? ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ యాక్సిడెంట్ లో చనిపోతే ఇంట్లో శవాన్ని పెట్టుకుని కేటీఆర్ తో పొత్తుల కోసం మాట్లాడింది చంద్రబాబు కాదా? సొంత మామను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కున్నదెవరో? వంగవీటి మోహన్ రంగ హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతూ ఉండటం నిజం కాదా? మల్లెల బాబ్జీ ఎందుకు లాఠీలో శవంగా మారాడు? అక్కడ దొరికిన నోట్లో ఏముంది? ఎందుకు దర్యాప్తు చేయలేదు? జర్నలిస్ట్ పింగళి దశరథ రామను చంపిందెవరు? 2015లో పెట్రోల్ పై 31% వ్యాట్, డీజిల్ పై 22.5% వ్యాట్ విధించింది మీరు కాదా? మీ కాంట్రాక్టర్ కు రిటైల్ బంకుల్లో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ ఇవ్వాలంటూ ఆయిల్ కంపెనీలకు లేఖలు రాసిందెవరు? సూపర్ 6, సూపర్ 7 సహా 143 హామీలు అమలు చేయకుండా మోసం చేసిందెవరు? అప్పుడు సంపద సృష్టిస్తారని చెప్పి ఇప్పుడు సంతానమే సంపద అంటున్నది మీరు కాదా? మహిళల్ని పిల్లలను పుట్టించే యంత్రాలుగా చూస్తూ డబ్బులు ఇస్తామని ఒత్తిడి చేస్తున్నదెవరు? 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెన్షన్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృత్తి, కొత్త పెన్షన్లు ఎంతమందికి ఇచ్చారు? రైతులకు ఉచిత పంటల బీమా, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, 0 వడ్డీ ఎగ్గొట్టిందెవరు? ఆర్మీలను నిర్వీర్యం చేసిందెవరు? ఏ పంటకు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పట్టించుకోనిదెవరు? విద్యా దీవెన, వసతి దీవెన కింద 9,728 కోట్లు ఇవ్వాలనటం నిజం కాదా? ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నదెవరు? రాష్ట్రంలో సోషల్ మీడియా సెన్సార్షిప్ కొనసాగుతుండటం నిజం కాదా? మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై పోలీసులను అడ్డు పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టిస్తుండటం వాస్తవం కాదా? రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు సాగుతుండటం నిజం కాదా? ఓవైపు పొదుపు చర్యలంటూ చంద్రబాబు, ఆయన కొడుకు దత్తపుత్రుడు వేర్వేరుగా ప్రైవేటు చాపర్లో తిరుగుతుండటం నిజం కాదా అని చంద్రబాబును నిలదీశారు వైఎస్ జగన్.